మహిళా బిల్లుకు సంబంధించిన ఓటింగ్ మనం ఇప్పటివరకు చూసాం. మొత్తం 2/3 మెజారిటీతో ఈ బిల్లు పాస్ అవ్వాల్సి ఉన్న నేపథ్యంలో కేవలం 278 మాత్రమే సానుకూలంగా వచ్చాయి. 211 నోస్ రావడం మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం 489 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇప్పుడున్న సంఖ్య ప్రకారం చూస్తే బిల్లు పాస్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బిల్లుని మరొకసారి ప్రవేశపెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. మనం మీకు లైవ్లో చూస్తున్నారు. ఐస్ 278, నోస్ 211, మొత్తం ఓటెడ్ 289 కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కౌంట్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా బిల్లు పాస్ అయ్యే పరిస్థితి కనిపించని సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు విపక్షాల లోక్సభలో మహిళా బిల్లు నారీ బిల్ ఇప్పుడు తిరస్కరించుకునేట్టుగా మనకు కనిపిస్తోంది. మొత్తం 540లో 2/3 మెజారిటీ రావాల్సి ఉంది. అంటే 360 ఓట్లు రావాల్సి ఉన్న నేపథ్యంలో ఎన్డీఏకి 293 బలం ఉంది, విపక్షాలకు 234 ఉంది, అదర్స్ ఒక 13 మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళ సంఖ్య 489 ఉంటే ఐస్ 278, అంటే ఈ బిల్లుకి అనుకూలంగా ఓటు వేసిన వాళ్ళు 278. నేను మీకు స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నోస్ 211, అంటే ఈ బిల్లుని వ్యతిరేకించిన వాళ్ళు 211 మంది ఉన్నారు. మొత్తం ఓటు హక్కుని వినియోగించుకున్న వాళ్ళు 489 మంది ఉన్నారు. సో ఇప్పుడు మహిళా బిల్లుకి సంబంధించి తిరస్కరణ మనకి కనిపిస్తోంది. నేను మీకు స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఐస్ అండ్ నోస్కి సంబంధించినటువంటి మార్కింగ్స్ అయితే నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ రెడ్ కలర్లో కనిపించిందంతా కూడా నోస్, అంటే వాళ్ళు బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళు. అలాగే గ్రీన్ కలర్లో కనిపిస్తున్న వాళ్ళంతా కూడా బిల్లుకి సానుకూలంగా ఓటు వేసిన వాళ్ళు. అయితే రావాల్సిన మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఇప్పుడు తిరస్కరణకి గురైనట్లుగా